హాయ్ ఎవ్రీవన్, వీకెండ్ ఎపిసోడ్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూ అనమాట. ఇది యాక్చువల్గా వాళ్ళు వన్ డేనే షూట్ చేసేస్తారు, కానీ రేపు రేపు అని చెప్తుంటారు సాటర్డేనే అంతా షూట్ చేసి. యాక్చువల్గా సండే ఎపిసోడ్లో అయితే పెద్దగా ఏం లేదు, ఓన్లీ డ్యాన్స్లు అవి చేశారు. లాస్ట్లో బ్రిటో సంధ్య ఎలిమినేట్ అయ్యారు. ఇంకా దానికి కొద్దిసేపు ఏదో డ్యాన్సులు అది ఇది సోదిలా ఉండింది, బోర్ కొట్టింది చాలా సండే ఎపిసోడ్ అయితే. సాటర్డే ఎపిసోడ్ ఈజ్ గుడ్, అంటే కానీ జడ్జెస్ కరెక్ట్ పాయింట్స్ చెప్పట్లేదని నా ఫీలింగ్. వాళ్ళు అసలు అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అడగట్లేదు, కరెక్ట్ వీడియోస్ చూపించి క్వశ్చన్స్ అడిగేది అవన్నీ. ఫస్ట్ వీక్ కొద్దిగా, సెకండ్ వీక్ బాగానే అడిగారు, కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారో వాళ్ళకే తెలియాలి. నాకైతే ఏం నచ్చలేదు. సాటర్డే అయితే అందరికీ అది లవ్ మీటర్ ఇచ్చారు. ఇద్దరికి మాత్రమే 9 వచ్చాయి, శివ ప్రియాంకకి అండ్ ఇంకా సోనియా సిద్ధు వాళ్ళకి. ఇంకా శివ ప్రియాంకని అప్రిషియేట్ చేశారు, లెగ్ పెయిన్ ఉన్నా బాగా ఆడారు అని చెప్పి. ఇంకా నటరాజ్ని తిట్టారనమాట. శివ ప్రియాంకని అన్నాడు కదా, మీతో మేము గేమ్ ఆడడానికి మా పాయింట్స్ పోయినాయి, లేకపోతే మేము బాగా ఆడేవాళ్ళం అది ఇది అని. కానీ నాకు కూడా పాయింట్ నచ్చలేదు నటరాజ్ అన్నది, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ ఆడిన టాస్క్లు కూడా ఓడిపోతున్నారు నటరాజ్ వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏదో గెలుస్తారు ఓడిపోతారని కాదు కదా, వాళ్ళిద్దరు ఆడలేక ఓడిపోయి అదేదో శివ ప్రియాంక అందరు పొగుడుతుంటే ఏదో కుళ్ళుతో అంటున్నట్టు ఒక టైప్లో చేస్తున్నారు. అది కూడా స్టార్టింగ్ అంతా నీతు పొగిడేది, అసలు శివ ఎంత బాగా ఆడుతున్నాడు, అతను ఆడాలి మనం కూడా అది ఇది అని చెప్పి. కానీ సడన్గా ఈ మధ్య మాత్రమే, ఈ 1-2 వీక్స్ నుంచి మాత్రమే ఇద్దరు పగబట్టినట్టు చేస్తున్నారు ఎందుకో. మళ్ళీ వాళ్ళు వీళ్ళతో ఏం గొడవ పెట్టుకోవాలి, వీళ్ళంతకు వీళ్ళు ఏదో సడన్గా కుళ్ళిపోతూ వల్ల చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన బేబీ టాస్క్లో సోనియా సిద్ధు వాళ్ళది గేమ్ సరిగ్గా ఆడలేదు అని చెప్పారు కదా అందరు. పేరెంటింగ్ టాస్క్లో, పేరెంటింగ్ దాంట్లో సరిగ్గా రఫ్గా హ్యాండిల్ చేశారు బేబీని అని చెప్పి అందరు అన్నారు. అది నాకు కూడా అనిపించింది, కొద్దిగా రఫ్గా హ్యాండిల్ చేసినట్టు వాళ్ళు. లాస్ట్లో మీరు చూస్తే సోనియా బేబీని తీసి ఇట్లా ఉయ్యాలలో పెట్టేటప్పుడు కూడా చాలా రఫ్గా ఫాస్ట్గా తీసి పడేసింది, ఒక బొమ్మను తీసి పడేసినట్టే. ఇంకా వాళ్ళు మరి ఏం చూసారో టీమ్, లేకపోతే పార్షియాలిటీ చూపిస్తున్నారో ఏమో తెలియదు. కానీ శ్రీముఖి కూడా ఎందుకో ఎప్పుడు సోనియా సిద్ధు వాళ్ళ మీద సాఫ్ట్ కార్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో శ్రీముఖికి. ఇంకా జడ్జెస్ కూడా బాగా చెప్తుంది సోనియా అంటారు, కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఆమె చెప్తుంది. టోటల్గా గ్రేట్ జడ్జిమెంట్స్ ఇస్తుందనేం లేదు కదా. అంటే తను చెప్పే పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఆమె కూడా కాంట్రడిక్ట్ చేస్తుంది. అదేంటి అంటే, వీళ్ళు కొద్దిగా అభిమానిక అండ్ ఆమీర్ వచ్చారు కదా, వాళ్ళతో నేను ఆర్టిఫిషియల్గా మాట్లాడలేను అని చెప్పి అంది కదా. సేమ్ థింగ్ జాను కూడా మాట్లాడట్లేదు, అంటే ఎవరితో ఆమె కూడా జాను ఆర్టిఫిషియల్గా ఉండాలనుకోవట్లేదు, ఆమెకి ఎవరితో నచ్చకపోతే మాట్లాడట్లేదంట. తనేమో ఎవరితో కలవట్లేదు అని చెప్పి అందరూ చేయెత్తారు. లాస్ట్ వీక్ ఎత్తమన్నప్పుడు ఎవరు ఎత్తలేదు, సడన్గా ఈ వీక్ అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరితో కలవట్లేదు అంటే యాటిట్యూడ్గా ఇస్తుందా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అన్నారు. లాస్ట్ వీక్ అడిగినప్పుడు మరి ఎందుకు రేస్ చేయలేదో నాకు అర్థం కాలే. కానీ ఈ వీక్ గొడవ అయింది కాబట్టి ఎక్కువ మందితో వాళ్ళందరూ రేస్ చేశారు. ఓన్లీ సంధ్య, బ్రిటో అండ్ అభిమానిక వాళ్ళు తప్ప మిగతా అందరు రేస్ చేశారనమాట. జాను అట్లే ఉంటుంది అని చెప్పి. నాకు అది నచ్చలేదు, ఎందుకంటే అసలు ఫస్ట్ అడగడం ఏంటి అందరినీ, మీరేమనుకుంటున్నారు, తనకు కూడా అట్లా అనిపిస్తుందా అది అంటే, అదేదో ఇన్సల్టింగ్గా అందరూ తను అన్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఏడ్చింది, మళ్ళీ అప్పుడు కొద్దిగా పాప అనిపించింది. నార్మల్గా తను కూడా కొన్నిసార్లు తిక్క బిహేవ్ చేస్తుంది కానీ జాను, కానీ మరి అంతగా అందరు టార్గెట్ 2-3 వీక్స్ నుంచి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఓవర్గా అనిపించింది అనమాట. సోనియా తను చెప్పిన పాయింట్ తను కాంట్రడిక్ట్ చేస్తుంది. తనేమో సేమ్ అభిమానిక వాళ్ళు వచ్చినప్పుడు తను కూడా మాట్లాడకుండా అట్లే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, అంటే రెక్లెస్గా అయినట్టుగా ఏం ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదు ఎవరు మాట్లాడినా కానీ తను మాట్లాడుతున్న మాత్రం జాను తనకు సపోర్ట్ చేయాలి. అంటే తను ఎందుకు లాస్ట్ వీక్ ఏమి నీతి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఎవరు, ఈ వీక్ ఏంటి జాను వాళ్ళతో సోనియా సిద్ధు వాళ్ళకి గొడవ అయింది కదా, సో అందుకని రేస్ చేసినట్టు అనిపించింది. కావాలనే చేశారు. అండ్ మీరు వీడియో చూస్తే క్లియర్గా తెలుస్తుంది, సోనియా సిద్ధు వాళ్ళంతా
అంత కేరింగ్గా ఏం చూసుకోలేదు పేరెంటింగ్ టాస్క్లో. కానీ వాళ్ళకి చెప్పగానే కోపం వచ్చింది. అండ్ వాళ్ళ టీం కూడా ఏం చూసారో అసలు నో ఫౌల్స్ అన్నారు. ఎన్నిసార్లు ఫౌల్స్ చేశారు అసలు సిద్ధు సోనియా వాళ్ళు. వన్ హ్యాండ్తో బేబీని లేపడం, మళ్ళీ లాస్ట్లో ఆ ఉయ్యాలలో వేసేటప్పుడు బేబీని టక్కని తీసి ఇలా ఫాస్ట్గా పడేయడం. ఇంకోసారి మీరు కూడా చెప్పాడు కదా, ఇలా మెడ అంతా వెనక్కి వెళ్ళిపోయింది మీరు చేసినప్పుడు అని చెప్పి. అవన్నీ కూడా కరెక్ట్గా లేవు. మరి శ్రీముఖి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఊరికే వచ్చి స్టైల్గా తయారై వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంది శ్రీముఖి. ఏం చూస్తుందో అంటే ఒకరినే చూస్తూ ఉంటుంది, మిగతా వాళ్ళందరినీ చూడదు. ఎప్పుడు చూసినా ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. జాను అంటుంది, లేకపోతే అంజలి పవన్ వీళ్ళని చూస్తుంది. మిగతా అందరిని వదిలేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం ఆడారో వాళ్ళని చూడదు. ఈ సోనియా సిద్ధు వాళ్ళు ఏం ఆడుతున్నారో చూడదు. అంటే కొద్దిమంది మీద సాఫ్ట్ కార్నర్ పెట్టుకుంటుంది, ఇంకా వాళ్ళని చూడదు. వాళ్ళని నాకుతూ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పిందే చెప్పి సోది గట్టిగా ఉరలడం. అసలు ఏమి చూస్తుందో ఆమెకే తెలియాలి. మళ్ళీ మా టీం అంతా అన్ని కెమెరాస్ చూసి చెప్తున్నాము డెసిషన్ అంది. అది మాత్రం రాంగ్. ఆ టాస్క్లో మాత్రం అందరికీ అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. బికాజ్ మీరు లవ్ చూపించాలి అన్నారు, కానీ లవ్ చూపించిన వాళ్ళకి కాకుండా మరి రఫ్ హ్యాండిల్ చేసి ఫాస్ట్గా అయిపోయిన వాళ్ళకి ఎట్లా మార్క్స్ ఇచ్చారో నాకు అర్థం కావట్లే. ఫస్ట్ ఈ గేమ్ షోనే కరెక్ట్గా లేదు. నార్మల్గా బిగ్ బాస్ మీరు చూస్తే ఫెయిర్గానే ఇస్తారు, వీడియోస్ కూడా చూపిస్తారు ఒకవేళ నిజంగా అన్యాయం జరిగింది అనిపిస్తే. ఫస్ట్ శ్రీముఖి పద్దాక బయట నుంచి రావడం, ఆమె ఇంట్లోకి వచ్చి అది చూడడం అది కరెక్ట్గా లేదు. సంచాలకుని అట్లా పెట్టారనుకోండి బిగ్ బాస్లో లాగా, వీకెండ్ దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఏమైనా రాంగ్గా డెసిషన్స్ ఉన్నాయా అవన్నీ డిస్కస్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ఇదంతా సోదిగా చేశారు. మళ్ళీ స్టార్ ఎందుకు రాలేదని ఫీల్ అయ్యారా అని చెప్పి సోనియా వాళ్ళని అడిగారనమాట. అభిమానిక ఉండి ఆమె ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి మాత్రం ఇచ్చిందంట స్టార్. ఆమె అదే చెప్తుంది పాయింట్. కానీ సోనియా వాళ్ళు అడిగినప్పుడేమో నేను మీ ఇద్దరు అంటే కపుల్ మధ్య కనెక్షన్ చూసి కూడా ఇచ్చాను అని చెప్తుంది అభిమానిక. కానీ ఆమెనే చెప్తుంది మాతో కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి ఇస్తున్నామంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లున్నారు దాన్ని చూపిస్తున్నా అంటది. ఒక్కోసారి ఒకలా మాడుతుంది ఆమె. ఇంకా నూకరాజ్ ఆసియా దాంట్లో అయితే క్లియర్గా నూకరాజ్ తప్పు ఉంది. కానీ ఏంటో లయ ఏం చెప్పినా ఆమెకే తెలియాలి. ఏం చెప్తుంది, మీరు ఎక్కువ ఏడుస్తున్నందుకు అతనికి కోపం వస్తుంది, గేమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఏడుస్తుంటే అంటుంది. కానీ నాకు ఆ పాయింటే నచ్చలేదు. అతను తిడుతున్నానికే కదా ఏడుస్తుంది. చిన్న పాల విషయానికి అంత గొడవ చేశాడు, ఇంకా ఏడవకుండా ఏం చేస్తారో దట్టు. అంటే ఇంట్లో ఆడిస్తే ఏమనుకోవచ్చు, పట్టించుకోకర్లే, కొద్దిసేపు నాకు వదిలేయచ్చు. అది అన్ని కెమెరాల ముందు అంటే నవ్వుతూ ఉంటారు ఏంటి, అది ఏంటో. ఈ వీక్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాము, నూకరాజు మీరు ఎక్కువగా అరవకూడదు, అండ్ ఆసియా మీరు ఎక్కువ ఏడవకూడదు, ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే మిమ్మల్ని బయటికి పంపిస్తామన్నారు. ఇంకా అదొకటి. ఇంకేంటబ్బా, బ్రిటో సంధ్య మీ గురించి మాట్లాడడానికి ఏం లేదు, అసలు మీరు అసలు గేమ్ ఆడట్లేదు, మీ గురించి పాయింట్స్ మాట్లాడడానికి కూడా ఏం లేదు అని చెప్పారనమాట. ఇంకా శివ్ ప్రియాంకకి అదే 9 ఇచ్చారని చెప్పా కదా మీటర్లో. అప్పుడు నటరాజు పాపం మొహం మీద కొట్టినట్టు అయింది. మళ్ళీ నవ్వుతూ కూర్చున్నాడు. ఏంటో తిడుతుంటే అతనికి అర్థమైంది అతన్ని టీజ్ చేస్తున్నారని, కానీ ఊరికే ట్యాగ్ చేస్తున్నాడు మంచోడిలాగా తెలియనట్టు. తర్వాత అంజలి లేచినప్పుడు కూడా ఓన్లీ జానునే కలవదు, మిగతా అందరూ కలుస్తారు. అంటే ఏమో ఆమెకి కలవడం ఇష్టం లేదేమో వీళ్ళతో. చీప్గా ఫస్ట్ అంజలి అలా పర్సనల్ టాపిక్ తీసింది కదా జానుది, అప్పటి నుంచి తనకు కూడా చెప్పాలని లేదేమో. అంటే జాను వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళే ఫేక్ అని వేసారనుకోండి, అంజలి పవన్ వాళ్ళకి ఫేక్ అని చెప్పి వేశారు. ఇంకా తర్వాత ఈమె పర్సనల్ విషయాలన్నీ తీసేసరికి ఇంకా మొత్తానికే వాళ్ళిద్దరికి అది పెద్ద రైవలరీలా తయారైపోయింది. ఇద్దరు అంజలి పవన్, నటరాజు, జాను బాను వీళ్ళు ముగ్గురు గొడవలుగా పడుతున్నారు. అండ్ కానీ అందరూ అనడం వల్ల జానుని చూసి కొద్దిగా లైక్ పాపం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా కళ్యాణ్ వాసంతి, ఆ కళ్యాణ్ ఏంటో ఈ వీక్ అంతా డల్గా ఎడుమొహం పెట్టుకొని, అతనేమో లాస్ట్ వీక్ ఆడకుండా వసంతికి పాయింట్లు పోగొట్టాడు. కానీ మొన్న జస్ట్ ఆ యోగా టాస్క్ అక్కడికి వాళ్ళు సెకండ్ వచ్చారు. బట్ లైట్గా ఆసనం వేసేటప్పుడు కొద్దిగా ఇట్లా బెండ్ అయిందని చెప్పి ఆమెను అంటున్నాడు. అతని వల్ల మరి ఆమెకి పాయింట్స్ పోయాయి.
మొత్తానికే ఆమెకు 50 పాయింట్స్ టోటల్ పాయింట్స్ ఆమెవే. కానీ ఇతని వల్ల తను ఆ రోజు గోల్డెన్ కపుల్ కాకుండా పోయింది. అయినా కానీ తను ఏం తిట్టలేదు ఇతన్ని. ఇంకా ఆమె సపోర్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇతను మాత్రం నువ్వు అందరిలాగా గొడవ పడకుండా ఉండాలి నువ్వు. యాక్చువల్ అతనే గొడవ పడతాడు ఆమె కన్నా. కానీ నాకు అది నచ్చలేదు. మరి దాని గురించి పాయింట్ తీయలేదు ఎవరు. వీళ్ళు యాక్చువల్గా జడ్జెస్ ఏం చూస్తారో నాకు అర్థం కాదు. మెయిన్ పాయింట్స్ ఏమీ మాట్లాడరు. అవసరం లేని టాపిక్ మాత్రం హైలైట్ చేస్తారు, సోదంతా చేస్తారు. ఏంటో సిద్ధు సోనియాకి పెళ్ళి అయింది అని చెప్పి సండే రోజు అంతా రిసెప్షన్ డే అని చెప్పి డ్యాన్స్లు అన్నీ వేయించారు అందరితో. మళ్ళీ దానికి జడ్జిమెంట్లు ఇస్తున్నారు ప్రతి డ్యాన్స్కి. మీరు చాలా బాగా చేశారని ప్రతిదానికి ముగ్గురు కామెంట్స్ ఇస్తూ ఎంత బోర్ కొట్టిందో అసలు. అంతంతసేపు కామెంట్లు ఇస్తూ అసలు ఏం కామెంట్ ఇవ్వాలి, అది జస్ట్ రిసెప్షన్ డ్యాన్స్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చేశారు, వదిలేయాలి. ఒకసారి బాగుందని చెప్తే అయిపోద్ది. గంటలు గంటలు మాట్లాడడం దాని గురించి, గంటలు గంటలు డ్యాన్స్ చేయడం, ఇదంతా పెద్ద సోదిలా ఉంది. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో నటరాజ్ని మీరు పర్సనల్గా అట్లా టార్గెట్ చేసి అన్నారు కదా శివప్రియాంక అని. అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పారు. మళ్ళీ అందరినీ దొంగలు, కేడీలు ఇక్కడ ఉన్నవాళ్ళు అని చెప్పారు. అట్లా పర్సనల్గా అనకండి అని చెప్పారు. ఇంకా ఈమె నీతు ప్రతిదానికి ఎగేసుకొని వస్తుంది. ఏం చెప్తుంది, అతను జస్ట్ జోక్గా అన్నాడు, మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దండి. అదే వేరే వాళ్ళు జోక్ వేస్తే మాత్రం ఈమె తీసుకోలేదు. ఆ రోజు హరిత హరీష్ పవన్ అంటే ఈమె ఫీల్ అయిపోయింది. అంజలి పవన్ వాళ్ళ హస్బెండ్ పవన్ అంటే మధ్యలో వచ్చి ఈమె ఫీల్ అయ్యింది. ఈమె మాత్రం జోకులు తీసుకోలేదు. ఇతను మాత్రం ఏం జోక్ వేసినా అందరు తీసుకోవాలంట. దొంగలు కేడీలు అన్నా కానీ ఏమనకుండా నవ్వుతూ ఉండాలంట. అసలు నీతు పాయింట్ ఈమంతే, ఆమె చెప్పిన పాయింట్ ఆమెనే కాంట్రాడిక్ట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆమె పాయింట్లే ఏం అర్థం కావు. అండ్ ఫ్రైడే ఎపిసోడ్లో అయితే ఇది పెట్టమని చెప్పారు కదా, ఎవరి ఎనర్జీ తగ్గిపోతుంది అని చెప్పి. మెయిన్గా అందరూ వచ్చి శివప్రియాంకనే వేశారు. వాళ్ళే చెప్పారు ఇలా తగ్గిపోయింది ఎనర్జీ అని చెప్పి. మళ్ళీ నిన్ననేమో మళ్ళీ వాళ్ళే శివప్రియాంకకి సేవ్ చేద్దామని చెప్పి వేశారు. ఎందుకు, జడ్జిలు అందరూ వాళ్ళకి మీటర్ 9 ఇచ్చారు కదా. సో జడ్జిలు ఇప్పుడు వాళ్ళకు వేళ తప్పుగా ఇచ్చినా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు జడ్జిలే మెచ్చుకున్నా మేము చెప్పకపోతే తప్పు అయిపోతుంది అనుకున్నారేమో కానీ ప్రతి ఒక్కరు శివప్రియాంకకి వేశారు. బ్రిటో సంధ్య వాళ్ళకి కాదు, స్టార్టింగ్ నుంచి చూడకూడదు కదా. యాక్చువల్గా ఈ వీక్ ఎట్లా ఆడారో అది చూస్తే అయిపోద్ది. ఇప్పుడు ఈ పాయింట్లు వచ్చింది ఏంటి, ఈ వీక్ది కదా, స్టార్టింగ్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పాయింట్లు కాదు. సో ఈ వీక్ ఒక్కటి చూసింటే మేబీ బ్రిటో సంధ్య వాళ్ళని సేవ్ చేసి ఉండొచ్చు అందరూ. కాదు శివప్రియాంకని స్టార్టింగ్ నుంచి బాగా ఆడారు, ఈ వీక్ బాగాలేదు అంటే మనమేం చేయలేం కదా. అతను ఎక్కువ ఓవర్గా ఆడడానికి వెళ్ళి దెబ్బ తగిలించుకున్నాడు. అది ఎవరేం చేస్తాం చెప్పండి. అండ్ అతను బాగా ఆడతాడు, కాదనట్లేదు. కానీ స్మార్ట్ వే టాస్క్లో ఫిజికల్ ఏం లేకపోయినా దాంట్లో కూడా ఓడిపోయారు. మరి దాంట్లో ఫిజికల్ ఏం లేదు కదా, దాంట్లో ఎందుకు ఓడిపోయారు అవన్నీ ఇంకా చూడాలి. వీళ్ళు ఏంటో ఓన్లీ జాను భాను వాళ్ళు సంధ్య వాళ్ళకి వేశారు, మిగతా అందరూ వీళ్ళని సేవ్ చేశారు. ఎందుకు, జడ్జెస్ మెచ్చుకున్నందుకు శివప్రియాంకని వేశారు. ఓకే, లాస్ట్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఏడుస్తూ యాక్టింగ్ చేస్తూ ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేయడం. యాక్చువల్గా సిద్ధు సోనియా వాళ్ళకి చాలా క్లోజ్, కానీ వాళ్ళు కూడా శివప్రియాంకకి వేశారు. మరి లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఎందుకు సింపతిగా యాక్ట్ చేయడం, ఏడవడం, అదంతా ఓవర్గా ఉంది. ఇప్పుడు పాయింట్లు ఇచ్చేటప్పుడు హైయెస్ట్ పాయింట్స్ సిద్ధు సోనియాకి వచ్చింది, వాళ్ళు గోల్డెన్ కపుల్ అయ్యారు. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరికి ఉందో నాకు అంత అదే నటరాజ్ వాళ్ళకో ఎవరికో ఉంది 80 పాయింట్స్. ఇంకా అలా లాస్ట్ తక్కువ వచ్చింది మాత్రం ముగ్గురు కపుల్స్ అనమాట. ఎవరెవరు, శివప్రియాంక, అభిమానిక ఆమిర్ అండ్ సంధ్య బ్రిటో అనమాట. వీళ్ళ ముగ్గురులో కూడా సంధ్య వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. అంటే సంధ్య వాళ్ళకి అండ్ శివప్రియాంకకి సేమే ఉన్నాయి ఈక్వల్గా. ఇంకా వీళ్ళ ముగ్గురులో ఒకరిని సేవ్ చేయాలి, ఏ కపుల్ని చేద్దామంటే అండ్ ఓన్లీ శివప్రియాంకకి వేశారు అందరూ. ఓన్లీ జాను భాను వాళ్ళు మాత్రమే సంధ్య బ్రిటోకి వేశారు. అండ్ అతను కూడా చెప్పాడు, అంటే శివప్రియాంక స్టార్టింగ్ నుంచి టాప్లో ఉన్నారు కాదనట్లేదు, బట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ఓకే, ఆ వీక్ అంతా వాళ్ళు సేవ్ అయ్యారు కదా, బట్ ఈ వీక్ ఎలా ఆడారు, దీనివల్ల లాస్ట్కి వచ్చారు కాబట్టి దాన్ని చూసి చెప్పాలి. ఒకవేళ ఇప్పుడేం వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఏం పెట్టరు, లాస్ట్లో స్మార్ట్ టాస్కే పెడతారు. మరి విన్ అయ్యే వాళ్ళో లేదో చూసేవాళ్ళం కదా. మరి స్మార్ట్ టాస్క్ పెట్టినప్పుడు వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు ఎవరేం చేస్తారు. దానికి సంధ్య బ్రిటోకి వేయకుండా వాళ్ళకి వేసి లాస్ట్లో అంటే
వీళ్ళు డిజర్వింగే, వాళ్ళు డిజర్వింగే. బట్ లాస్ట్‌లో మళ్ళీ ఏడుస్తూ యాక్టింగ్ చేస్తున్నారు చూడండి అందరూ, అది నచ్చలేదు నాకు. ఇతడేంటో బ్రిటో స్టార్టింగ్ నుంచి ఎవరు గొడవ పడినా వాళ్ళకి దూరంగా ఉండడం, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. అట్లీస్ట్ సంధ్య గొడవ పడిన వాళ్ళతో ఆవిడ మళ్ళీ మాట్లాడాలనుకోదు. ఇతను మాట్లాడుతూ అందరితో మంచిగా ఉంటాడు. కానీ ఏం యూజ్ అయింది దానివల్ల? ఇప్పుడు ఎవరేం ఓటేయలేదు. మన లయ చెప్పింది కదా జాను వాళ్ళకి, అందరితో మంచిగా ఉంటే మీకు లాస్ట్లో అందరు సపోర్ట్ చేస్తారు అని. మరి సంధ్య బ్రిటో అందరితో మంచిగానే ఉన్నారు, ఎవరు సేవ్ చేశారు మరి? శివ ప్రియాంక అంతగా ఏం కలవరు, అయినా వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. సో వాళ్ళు అప్పటికప్పుడు మారుతూ ఉంటారు వాళ్ళ మైండ్ సెట్. దీనికోసం అని చెప్పి వాళ్ళని వీక్ అంతా వాళ్ళకి చెంచాలా వర్క్ చేయాలంటే ఎవరికి అవ్వదు కదా. అండ్ జడ్జెస్ కూడా అలా చెప్పకూడదు, మీరు అందరి సపోర్ట్ మీకు అవసరం కాబట్టి మీరు అందరితో మంచిగా ఉండాలి అంటే వాళ్ళు బిహేవ్ చేసేదాన్ని బట్టే వీళ్ళు బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు అంజలి ఆమె పర్సనల్ టాపిక్ తీసినందువల్ల ఈమె డీప్గా వెళ్ళి ఇంకా ఎక్కువ అనిపించుకుంది అంజలి. సో ఫస్ట్ తీసిన వాళ్ళ తప్పు అవుతుంది, అండ్ చాలా డీప్గా తిట్టింది కాబట్టి జాను కూడా తప్పు అవుతుంది. అండ్ జాను వాళ్ళు ఫస్ట్ ఫేక్ పెట్టారు, తర్వాత అంజలి వాళ్ళు అట్లా ఇంకా ఇద్దరు సైమల్టేనియస్గా గొడవ పడుతూనే ఉన్నారు. ఇంకా అది ఎప్పటికి తగ్గుద్దో వాళ్ళకి గొడవ. దానికి తోడు నటరాజు నీతు ఇంకా ఆమె కూడా మూసుకో అని చెప్పింది, నోరు మూసుకో అయితే అని చెప్పి పర్సనల్గా తిట్టింది జానుని. అదంతా నచ్చలేదు. అదే అంటే మరీ ఓవర్గా తిడుతున్నా ఈమె శ్రీముఖి కూడా మధ్యలో దూరి ఏంటో నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంటే ఒక క్వశ్చన్ అడిగాడు కళ్యాణ్. ఏంటి అంటే మళ్ళీ అదేంటి అందరికీ యాటిట్యూడ్గా ఫేస్ పెడుతుంది అని చెప్పి అందరు వచ్చి కళ్యాణ్కి చెప్పారంట జాను గురించి. చెప్తే అతను వెళ్ళి భానుకు చెప్పాడంట, ఇట్లా అనుకుంటున్నారా ఒకసారి జానుకు చెప్పు అది ఇది అని. తన అయితే ఇట్లా ఈ క్వశ్చన్కి భాను ఆన్సర్ చెప్తాడని జాను అంది. దానికి శ్రీముఖి ఇప్పుడు నువ్వు యాటిట్యూడ్గా ఆన్సర్ ఇస్తున్నావు, థర్డ్ పర్సన్ ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పు అంటుంది. అసలు థర్డ్ పర్సన్ ఏంటి? హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వచ్చారు ఇక్కడికి, అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఒకటానే కదా. మళ్ళీ వీళ్ళేంటి థర్డ్ పర్సన్ అని చెప్తున్నారు. బాను థర్డ్ పర్సన్ ఎట్టవుతాడు? ఆమె ఫ్యామిలీ, ఆమె హస్బెండ్, ఆయన మాట్లాడవచ్చు, ఈమె ఎవరు చెప్పడానికి మాట్లాడకూడదని. అసలు శ్రీముఖి యాంకర్ వరస్ట్గా చేస్తుంది. ఆమెకు అసలు ఎవరిచ్చారు, ఎలా ఇస్తున్నారు ఛాన్సులు నాకైతే అర్థం కావట్లా. ఎంత చిరాగ్గా చేస్తుందంటే కొద్దిగా సెన్స్తో మాట్లాడుతుందో ఏంటో తెలీదు. జడ్జెస్ని కూడా మధ్యలో ఆపేస్తుంది మాట్లాడేటప్పుడు. అసలు మెయిన్ టాపిక్స్ మీద మాట్లాడట్లేదు, నాకు అస్సలు నచ్చట్లేదు ఈ షో అయితే. ఎప్పుడు ఇంకా వీకెండ్ వస్తే తిడతారేమో అనిపిస్తుంది. జస్ట్ ప్రేమ గురువుని జడ్జెస్ని తిడితే మాత్రమే వాళ్ళు పాయింట్లు తీస్తారు. మిగతా వాళ్ళకి ఎన్ని గొడవలు జరిగినా దాన్ని సాల్వ్ చేయరు, ఏం చేస్తున్నారు అసలు జడ్జిలు? చూస్తున్నారో లేదో అసలు ఎపిసోడ్స్? అసలు వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటారు దాంట్లో పేపర్ పట్టుకొని. మేబీ వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చారేమో, దాన్ని చూసి చెప్తూ ఆగుతూ ఉంటారేమో. మరి ఏం జడ్జిలు ఏమో బాబోయ్, అసలు ఫుల్గా రెడీ వస్తారు, అందరు కూర్చుంటారు అంతే తప్ప ఏం మాట్లాడరు జడ్జిలు కానీ. అక్కడ యాంకర్ ఆమె అయితే ఇంకా వాగుతానే ఉంటుంది ఓ అని. ఇంత విరక్తిగా ఉందంటే కొద్దిగా డిగ్నిఫైడ్గా చేస్తే బాగుంటుంది ఆమె. ఎందుకంటే షోకి తగినట్టు చేయాలి. అండ్ ఆమె జడ్జిలు మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయడం, అండ్ ఆల్సో ఆమె ఏంటి నేనే తోపు అన్నట్టు ఫీల్ అవుతుంది. జడ్జెస్ అంటే ఆమెకన్నా ఎక్కువనే ఆబ్వియస్లీ, సో వాళ్ళకి ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు ఈమె నేనే టాప్ అనుకుంటుంది, జడ్జెస్ కూడా ఆపేస్తుంది మాట్లాడితే శ్రీముఖి. మళ్ళీ ఏంటి హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుతుంటే థర్డ్ పర్సన్ ఎందుకు మాట్లాడమంటున్నావు అంటుంది. హస్బెండ్ ఎట్లా థర్డ్ పర్సన్ అవుతాడు? వాళ్ళిద్దరు ఒకటే కదా, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు కదా పాయింట్స్. అతను ఎందుకు మాట్లాడకూడదు? మేబీ అప్పుడు ఆమె లో ఉంది, ఆమె మాట్లాడలేకపోతుంది, అతను మాట్లాడమంటుందేమో. థర్డ్ పర్సన్ ఎట్లా మాట్లాడతారు అంటారు, ఏంటో అసలు. అండ్ జాను బాను వాళ్ళకి కూడా చెప్పారు, మీరు నటరాజుని తీసుకొని ఉండాల్సిందే, అతని రూపం బయటపడేది కదా, అతను స్టైల్ చూపిస్తా అన్నాడు, చూపించాల్సిందే అని చెప్పారు. అదైతే కరెక్టే. ఆ నటరాజు గురించే అతని అత్తి కానీ నీతు ఓవర్ యాక్టింగ్ కానీ ఇద్దరు బయటపడేవి. వీళ్ళు తీసుకోకుండా అనవసరంగా భయపడి వెనకడిగేశారు తిక్కలోళ్ళు. ఆ పాయింట్ మాత్రం ఈ వీక్ ఇచ్చుంటే మాత్రం ఫుల్ హైలైట్ అయ్యేది వాళ్ళది. అప్పుడు నటరాజుకి బాగా పడేవి, ఇంకా నెక్స్ట్ వీక్ ఓట్లు పడేవి కాదు, వెళ్ళిపోయేవాడు. అండ్ అభిమానిక ఆమిర్కి అంటే దానికి ముందంతా రిసెప్షన్ డ్యాన్స్ అని చెప్పి చేశారు అందరూ. అదేంటో క్రింజ్ కామెడీ చేశారులేండి కొద్దిసేపు. ఏంటో సోనియా సిద్ధు వాళ్ళకి పెళ్ళి అయిందని చెప్తున్నారు, అదంతా ఫేక్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఆయన అట్లా చేశారు. ఏంటో ఇంకా తప్పక
అంటే ఫార్వర్డ్ చేసి చూసేసామన్నమాట. మొత్తం డ్యాన్సులు చూసి ఆ తొక్కల కామెంట్లు వినుకుంటూ గంటలు గంటలు అవన్నీ నేను చూడలేను. ముందుకు వచ్చేసాను. ఎలిమినేషన్ రౌండ్ పెట్టేశాడు డైరెక్ట్గా. సో అభిమానిక ఆమిర్ అండ్ బ్రిటో అండ్ సంధ్య ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరికి టాస్క్ పెట్టారు, బ్లాగ్స్ పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేది అదనమాట. సో ఇందులో ఫట్ 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 అని టకటక పెట్టేశారు అభిమానిక ఆమిర్. సో వాళ్ళు గెలిచారు, సంధ్య బ్రిటో ఓడిపోయారు అనమాట. ఇంకా అప్పుడు అందరూ యాక్టింగ్ చూడాలి. అబ్బా ఏడుస్తూ అది నిజంగా ఏడుపు వచ్చిందో లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారో. వాళ్ళు క్లియర్గా ప్రియాంక శివ్కి వేసినప్పుడు ఇంకా ఊరికే ఉండొచ్చు కదా. అంటే వీళ్ళకన్నా వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లా. ఇంకా వాళ్ళకి క్లోజ్ అయిన వాళ్ళు కూడా వేయలేదు, జాను బాను వాళ్ళు తప్ప ఇంకెవరు వేయలేదు. కానీ ఏడవడం మాత్రం ఆసియా, నూకరాజ్ అబ్బా ఎంత ఓవర్ చేస్తున్నారో. ఇంకా సోనియా సడన్గా ఏడ్చింది, ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆమెకే తెలియాలి. మరి సంధ్య ఈ మధ్య తనకు చాలా క్లోజ్ అయింది, ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. యాక్చువల్గా అంజలితో కన్నా ఎక్కువగా ఈ మధ్య సంధ్యతోనే ఉంటుంది కదా సోనియా. అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండాల్సింది. అలా సపోర్ట్ చేయకుండా ఏడిస్తే ఏమొస్తుంది. అంటే గేమ్ ఈజ్ గేమ్ అంటారు కానీ గేమ్లో ఇవి కూడా చూస్తారు కదా, వాళ్ళు ఎంత ఎథిక్స్ పాటిస్తున్నారు, ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారు, ఇవి కూడా చూస్తారు కదా. ఓన్లీ లవ్ అంటే ఇంకా గేమ్లో ఏం పెట్టాల్సింది కాదు కదా. మరి ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఎందుకు పెట్టడం? ఇంకా లవ్కి సంబంధించిన గేమ్లు ఒకటే పెట్టవచ్చు కదా ఓన్లీ లవ్ చూడాలంటే. లేదు, అవన్నీ పెడితేనే కదా వాళ్ళవన్నీ గొడవలు బయటకు వస్తాయి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఆర్ ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు, అందరితో ఎట్లా కలుస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు చివరిలో కూడా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఫ్రెండ్కి వేయాలి. ఇప్పుడు వాళ్ళని సేవ్ చేస్తుంటే మేబీ శివ్ ప్రియాంక గెలిచే వాళ్ళేమో, అభిమానికి ఆమిర్ పోయే వాళ్ళేమో, ఎవరికి తెలుసు ఎవరు ఉండేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళో తెలీదు. బట్ నాకైతే సంధ్య బ్రిటో ఈ వీక్ శివ్ ప్రియాంక కన్నా బెటర్గానే ఆడారు అని నాకు అనిపించింది. వాళ్ళు ఉంటేనే బాగుండేమో అని నాకు అనిపించింది. బికాజ్ శివ్కి లెగ్ కూడా సపోర్ట్ చేయట్లేదు. బట్ ఈ వీక్ తను బాగా ఆడతా అని చెప్పాడు. కానీ చాలా పాపం అనిపిస్తుంది తను లెగ్తో ఆడుతుంటే. నాకు శివ్ ప్రియాంక ఇష్టమే, అంటే వాళ్ళు బాగా ఆడతారు. ఫస్ట్ వీక్ నుంచి పాపం టాప్లో ఉన్నాడు, ఒక గేమ్ వల్ల 2 వీక్స్ నుంచి సరిగ్గా ఆడలేకపోతున్నాడు అని. కానీ లెగ్ బాగాలేకుండా చాలా ట్రై చేసి ఆడుతున్నాడు. ఆ స్పిరిట్ యాక్చువల్గా బ్రిటోలో కూడా ఉండుంటే ఇంకా టాప్లో ఉండేవాడు. బికాజ్ సంధ్య కష్టపడి ఆడుతుంది అండ్ స్ట్రాటజీస్ అవన్నీ ప్లాన్ చేస్తుంది అండ్ నార్మల్ టైంలో కూడా పాయింట్స్ తీయడం అవన్నీ బాగా మాట్లాడుతుంది. బట్ బ్రిటో గుడ్ బుక్స్లో ఉండాలనుకుంటున్నాడో లేకపోతే అతను మనస్తత్వం ఎంతనో. సో అతను ఆ మనస్తత్వం మార్చుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండడం కరెక్ట్ కాదు. బయట కూడా అట్లే ఉంటాడో లేకపోతే ఇక్కడికి వచ్చాకే అట్లా ఉంటున్నాడో ఎవరికి తెలీదు. బట్ అవసరమైనప్పుడు కూడా స్టాండ్ తీసుకోడు, అవసరమైనప్పుడు కూడా మాట్లాడు, గొడవ జరుగుతున్నప్పుడు పాయింట్లు పెట్టడు. అంటే అతనికి తెలుగు రాకపోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టవచ్చు కదా. ఇప్పుడు సంధ్యకు కూడా పూర్తిగా రాదు. యాక్చువల్గా సోనియా కూడా యాక్చువల్గా తెలుగు ఆమె కాదు, ఆమె నేర్చుకుంది ఓకే. బట్ ఇంగ్లీష్లో చెప్పి ఉండాల్సింది అతని పాయింట్స్. గొడవ పడ్డానికి తెలుగు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్లో చాలామందికి తెలుగు రాని వాళ్ళు వస్తారు. ఇప్పుడు సంజనాకి వచ్చేది కాదు సరిగ్గా, అయినా ఉంది కదా లాస్ట్ వరకు. అతను ఇది మార్చుకుంటే బాగుండు. సో ఇదే అన్నమాట రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఓటింగ్స్ ఉంటాయంట. యాక్చువల్గా అందరేమో షూటింగ్ అయిపోయింది అది అన్నారు కానీ షూటింగ్ అవ్వలేదు అనుకుంటా మేబీ. అందుకని చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి ఓటింగ్స్ ఉంటాయని చెప్పారు. సో ఆ ఓటింగ్స్ బట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఎలిమినేషన్స్ ఉంటాయి. సో అది బెటర్. బికాజ్ ఇక్కడ వీళ్ళందరూ చేసే పాలిటిక్స్ వల్ల కొద్దిమంది టార్గెట్ అవ్వడం, కొద్దిమంది వెళ్ళిపోవడం. ఇప్పుడు సంధ్య బ్రిటోని అంత మంచిగా మాట్లాడి చివరికి వాళ్ళని టార్గెట్ చేసి పంపించేశారు. శివ్ ప్రియాంకని అసలు వాళ్ళతో మాట్లాడరు. కానీ మొన్న కూడా వాళ్ళ ఎనర్జీ తగ్గిందని చెప్పి క్లియర్గా వేశారు అందరూ. కానీ సడన్గా ఓటింగ్ వచ్చినప్పుడు జడ్జెస్ వాళ్ళని పొగిడారని చెప్పి సడన్గా వేసి వాళ్ళని అట్లా చేసి మంచి పేరు పొందాలనుకున్నారు జడ్జెస్ దగ్గర ఏమో కానీ అట్లా చేశారు. మరి నాకైతే నచ్చలేదు. బికాజ్ ఈ వీక్ది చూడాల్సింది, స్టార్టింగ్ నుంచి చూడాల్సింది కాదు. అండ్ నటరాజ్ నీతు వాళ్ళది టూ మచ్ అయిపోయింది. ఇద్దరు పర్సనల్గా అందరు తిడుతుంటే అసలు జడ్జిలు ఏం బిగుతున్నారో నాకేం అర్థం కావట్లా. నా యాక్చువల్గా హరిత హరీష్ వాళ్ళకన్నా నీచంగా మాట్లాడుతున్నాడు ఈయన ఇంకా డైరెక్ట్గా. అయినా అతను ఏమనట్లా మరి ఎందుకో. లాస్ట్ వీక్ కూడా అతను ఎలిమినేట్ అయ్యాడు పూర్తిగా, నో ఎలిమినేషన్ అని పెట్టారు. పాపం బ్రిటో వాళ్ళకన్నా బాగానే ఆడతారు కానీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఆర్ ఇప్పుడు శివ్ ప్రియాంక వెళ్ళిపోయినా ఫీల్ అవ్వాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి టాప్లో ఉన్నారు. వీళ్ళందరూ మంచి కంటెస్టెంట్లు. అట్లా కాదని ఏ కష్టం పడకుండా నీతి ఊరికే కూర్చొని తింటూ ఉంటుంది ఆమె.
కానీ అందరిని అంటది తింటారు పంటారు అందరు అని చెప్పి. మళ్ళీ వాళ్ళు తిని అట్లా పడేసిన అంట్లు వేరే వాళ్ళకి అడగాలంట. ఏమీ అనకూడదంట ఆమెని. ఆమె తిని పడేసిన అట్లే వదిలేసినా క్లీన్ చేయాలంట. అసలు ఎట్లా క్లీన్ చేస్తారు వాళ్ళు తిని ఎంగిల్ చేసి పడేసినవి? అసలు ఏం సెన్స్ ఉండి మాడుతుందో నీతు ఆమెకే తెలియాలి. ఆమె సెన్సెస్లో ఉందో లేదో పాపం. ఓకే, ఇంకా అది రివ్యూ అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ నటరాజ్ నీతు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్కి పంపిస్తే బాగుండు. బికాజ్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బయట కూడా ఇట్లే అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టడం అందరినీ అనేసి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నంత మాత్రాన రూడ్గా ఉండక్కర్లేదు కదా. వాళ్ళ పాయింట్ కరెక్ట్గా పెట్టొచ్చు. రూడ్గా చెప్పడం ఎందుకు, నోరు మూసుకోవడం అవన్నీ టూ మచ్గా వెళ్తున్నారు. అండ్ పర్సనల్గా తిడుతున్నారు శివప్రియాంకని అండ్ జాను వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అంజలి పవన్ తెలిసిందే ఆమె పెత్తనాలు ఎక్కువ అనమాట. అమ్మలక్కలు ముచ్చట్లు అంటారు కదా, అలా 24 గంటలు కూర్చొని పెత్తనాలు పెట్టడం. ఎవరెవరు తెలుసా ఇట్లా పెత్తనాలు పెట్టేది? మెయిన్ ఫస్ట్ వచ్చేది నటరాజ్ నీతు, అంజలి పవన్. ఇట్లా అమ్మలక్కలు ముచ్చట్లు ఎక్కువ అనమాట వీళ్ళకి. కూర్చొని ఒక దగ్గర పెత్తనాలు పెట్టుకోవడం ఇష్టము. అట్లా కాదు వాళ్ళంతకు వాళ్ళు ఉంటే నచ్చదు వాళ్ళకి. వచ్చి వాళ్ళ దగ్గర పెత్తనాలు పెట్టి గాసిప్ చేస్తూ వేరే వాళ్ళకి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటే నచ్చుతుంది అనమాట వాళ్ళకి. ఏం జంటలు రా బాబు అసలు. ఇన్నేళ్ళు అయింది పెళ్ళి, ఇంత ఏజ్ ఉంది, ఇంకా మెచ్యూరిటీ లేదు వీళ్ళందరికీ. అసలు నీతు ఇక్కడ ఇది ట్రూ లవ్ అని చెప్పడానికి లేదు నటరాజ్ నీతుది. ఎందుకు అంటే ఆమె వేరే ఆమెతో వెళ్ళాడు, వేరే ఆమెతో ఉన్నాడు, లాయల్గా లేడు అని తెలిసినా అతనితో ఉంది అంటే అది ఎట్లా ట్రూ లవ్ అవుతుంది? అంటే నార్మల్గా ట్రూ లవ్ అయితే హస్బెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఒప్పుకోరు ఏ వైఫ్ అయినా. ఆమె ఎట్లా ఒప్పుకుందో నాకు ఆమె తెలియదు మరి. అది వాళ్ళకే తెలియాలి వాళ్ళిద్దరికి. ఏమైనా అంటే పర్సనల్ అంటారు. పర్సనల్ ఎట్లయితుంది? ఈ షోలో ఇక్కడికి వచ్చాక చెప్పారు అది పర్సనల్ ఎట్లయితుంది. పోనీ వాళ్ళకి ఆ టాపిక్ తీయడం నచ్చకపోతే అసలు చెప్పాల్సింది కాదు టీవీలో. మనకు అందరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఉన్నాము అని చెప్తుంది అండ్ అది ట్రూ లవ్ అన్నట్టు ఇద్దరు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి ట్రూ లవ్ మీనింగ్ ఏంటో, అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. వెళ్ళి ఆశకి మళ్ళీ చెప్తుంది. అట్లాంటివన్నీ వదిలే అని చెప్పకుండా వెళ్ళి ఏం చెప్తుంది, ఆసియా నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు పెళ్ళైన 1 ఇయర్లో. అదేంటి అంటే 1 ఇయర్ వరకు ఆమె భరించాలి అవన్నీ. ఆల్రెడీ 8 ఇయర్స్ నుంచి భరిస్తున్నారు లివింగ్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ పెళ్ళైన తర్వాత కూడా భరించాలంట. ఏం చెప్తుందేంటో. 1 ఇయర్ అంటే జస్ట్ 1 ఇయర్ అంటుంది. జస్ట్ 1 ఇయర్ కాదు, 12 months. సో 12 months ఆమె వాడితో తనులు తింటూ అంత తిట్లు తింటూ ఉండాలంట ఆసియా. ఈమె మాత్రం స్టైల్గా తిరుగుతూ ఉంటుందేమో. ఏం సజెషన్ ఇస్తుందో నాకు అర్థం కావట్లా. ఆమె ఇంకా ఎక్కడో 80s 90sలో ఆలోచిస్తున్నట్టుంది. ఆమె పాపం మైండ్ సెట్ మార్చుకోవాలి, నటరాజు కూడా మార్చుకోవాలి. ఇద్దరు పురాతన కాలంలో బతుకుతున్నారు అండ్ వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఫస్ట్ వీళ్ళిద్దరు కరెక్ట్గా లేరు. ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా లేరో వాళ్ళే వెళ్ళి అందరికీ సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు అది మార్చుకోవాలి. అండ్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో బయట కొంతమంది వాళ్ళని. మేబీ పిఆర్ టీమ్ అనుకుంటా, నాకైతే పిఆర్ అని అనిపిస్తుంది. బికాజ్ మామూలు మనుషులకి అయితే ఇట్లాంటి వాళ్ళు నచ్చరు. అట్లా రూడ్గా వేరే వాళ్ళని తిడుతుంటే వీళ్ళకి రాక్షస ఆనందం ఎట్లా వస్తుందో పక్క పిఆర్ఏ ఉంటుంది. అంత క్లియర్గా అతను తప్పు చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అంటే క్లియర్గా పిఆర్ఏ. సో ఇదనమాట. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ నాకు నచ్చలేదు. అండ్ ఈ వీక్ మాత్రం శివప్రియాంక కన్నా బ్రిటో సంధ్య బాడారు కాబట్టి ఈ వీక్ వాళ్ళు ఎలిమినేట్ కాకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. లాస్ట్ వీక్ అదంతా శివప్రియాంక బాడారు, ఐ అగ్రీ విత్ ఇట్. కానీ బట్ ఈ వీక్ది చూడాలి కాబట్టి ఈ వీక్ అయితే శివప్రియాంక అంత పర్ఫార్మెన్స్ లేదు. అంటే లెగ్ పెయిన్ ఉంది, ఓకే, మనం ఎంపతి చూపించాలి. బట్ లెగ్ పెయిన్ ఉన్నప్పుడు స్మార్ట్ వే గేమ్లో కూడా అతను ఆడలేకపోయాడు కదా. జస్ట్ మనీ లెక్క పెట్టడంలో కూడా అతను ట్రిగర్ అయ్యి తను కన్ఫ్యూజ్ అయిపోయి తను చేయలేకపోయాడు. ఫిజికల్ గేమ్ అన్నప్పుడు కూడా పోయింది వాళ్ళకి మార్క్స్. సో ఈ వీక్ బ్రిటో సంధ్య బాడినందుకు మేబీ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండు పాపం. మేబీ వాళ్ళు ఆడినప్పుడు శివప్రియాంకనే గెలిచే వాళ్ళేమో ఆ బ్లాక్స్ పెట్టే టాస్క్లో లాస్ట్లో. అభిమానిక వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వాళ్ళేమో, ఎవరికి తెలుసు. అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ మేబీ ఈ వీక్ ముగ్గురులోకి బాగా ఆడింది సంధ్య బ్రిటో, కానీ వాళ్ళే పోయారు. నాకు నచ్చలేదు అది. అందుకే ఇలాంటి విషయాల్లో ఓటింగ్ పెట్టాలి. ఇట్లా వాళ్ళు కంటెస్టెంట్లో ఓట్లు వేసుకోవడం తప్పు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి గ్రడ్జ్ ఉంటుంది, ఏదో ఒక విషయం మీద తప్పు ఓటింగ్ వేస్తారు.
ఏ కంటెస్టెంట్ జెన్యూన్గా వేయరు. సో అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 5 వీక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఓటింగ్ ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. మీకు ఫస్ట్ 5 వీక్స్ ఎలిమినేట్ అయిన వాళ్ళు పిచ్చోళ్ళ ఏంటి, కాదు కదా. సో ఈ షో ఫార్మాటే నాకు నచ్చలేదు. ఇట్లా కంటెస్టెంట్ల చేత ఓట్లు చేయించి లాస్ట్లో ఏదో టాస్క్ పెట్టి ఎలిమినేట్ చేయడం ఇది నచ్చలేదు. మేబీ ఫస్ట్ నుంచి కూడా ఓటింగ్ పెట్టి ఉండాల్సింది. ఫస్ట్ 5 వీక్స్ వీళ్ళ ఒపీనియన్, తర్వాత 5 వీక్స్ అంటే ఆడియన్స్ ఒపీనియన్ అంటే కరెక్ట్ కాదు కదా. సో ఇది నాకు నచ్చలేదు. అండ్ మీకు ఈ వీక్ ఏవి నచ్చలేదు అండ్ నా రివ్యూ నచ్చిందా లేదో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయి ఉంటే బాగుండని మీరు అనుకుంటున్నారు, అండ్ నెక్స్ట్ వీక్ మీరు ఎవరికి ఓటేస్తారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.